ఓం నమః శివాయ. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా. ఓ పరమశ్రేష్ఠ, ఓ పరమేశ్వర, నీవు వృషభాన్ని చిహ్నంగా కలిగినటువంటి ఓ పరమాత్మ, జ్ఞానంలో నిన్ను మించిన వాళ్ళు లేరు కదా. శరణుజొచ్చిన వారి పట్ల నీవు ఎంతో దయ కలిగిన వాడవు, బోళా శంకరుడవు. సత్యాన్ని నీలో నిక్షిప్తం చేసుకున్నటువంటి ఓ నిధి, ఓ శంకర, నీకు శరణు తండ్రి. ఆచార్యులు ఈ శ్లోకంలో ఎంత మనస్సు కరిగించేటటువంటి పదాలు వాడారు, అది మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తున్నారు? ఓ పరమేశ్వర, నరత్వం దేవత్వం, ఈ మానవ జన్మ గాని, దేవత్వం దేవతా జన్మలు గాని, నగవన మృగత్వం, వనాల్లో నగరాల్లో సంచరించేటటువంటి మృగాలు గాని, మృగజన్మైనా పర్వాలేదు, మశకత చీమ దోమ జన్మలైనా పర్వాలేదు, పశుత్వం కీటత్వం, క్రిమి కీటక పశు పక్షాది ఏ జన్మలైనా కాని తండ్రి, భవతు విహగత్వాది జననం, ఏ జన్మ లభించినా పర్వాలేదు. కానీ ఏ జన్మ వచ్చినా పర్వాలేదు, కానీ ఇంత గొప్ప మానవ జన్మనిచ్చావు కదా. ఈ మానవ జన్మలోనే ఈ చేతులతోటి పూజ చేసుకునేటటువంటి గొప్ప అవకాశం ఇచ్చావు కదా. నువ్వు సగుణంగా నిర్గుణంగా మాకు దర్శనమిచ్చేటటువంటి మహద్భాగ్యాన్ని కలిగించావు కదా. ఇట్లాంటి అవకాశం ఇచ్చి మనస్సుని భగవంతుడికి సమర్పించటం అనేటటువంటి విషయాన్ని మర్చిపోయాము. ఇంత అవకాశం ఇచ్చావు, ఇంద్రియాల్లో మొత్తం నిన్నే నింపుకునేటటువంటి అవకాశం ఉన్న మానవ జన్మ ఇది. అట్లాంటి జన్మలో కూడా మనస్సు అనే పరిమళభరితమైనటువంటి పుష్పాన్ని నీకు సమర్పించటమే సర్వోత్కృష్టమైంది అని క్రితం శ్లోకంలో చెప్పావు తండ్రి. ఇప్పుడు ఏ జన్మైనా రాని, ఇట్లాంటి మానవ జన్మ వచ్చింది, ఇప్పుడు అవకాశం ఇచ్చావు. ఇట్లా అవకాశం ఇచ్చినటువంటి ఈ జన్మలోనే సదా ఎప్పుడు కూడా త్వత్పాదాబ్జ స్మరణ, నీ పాదాల యందే నాకు స్మరణ కలిగి ఉండేలాగా, మనస్సు ఎప్పుడు నిలిచి ఉండేలాగా, పరమానందలహరి, ఆనందలహరిలో మనస్సును అద్భుతంగా అమృతంలో ముంచినట్లుగా, విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుష, ఆ ప్రవాహంలో విహరించగల ఆసక్తి కలిగితే చాలు నాయనా. నీ దయ కలిగి ఉంటే చాలు, నీ అనుగ్రహాన్ని నా మీద వర్షింపచేస్తే చాలు. ఏ జన్మైనా బాధ లేదు. కిం తేన వపుష, నాకేం బాధ లేదు. జన్మలు ఎటువంటివి వచ్చినవి అని కాదు, ఏ జన్మ వచ్చినా మనస్సు అనేటటువంటిది అన్నిటికీ ఉంటుంది. కానీ మనస్సులో నిక్షిప్తం చేసుకుని బుద్ధితో విచారణ చేసి భగవంతుణ్ణి నిలుపుకునేటటువంటి అవకాశం ఈ మానవ జన్మలో లభిస్తుంది. మానవ జన్మనిచ్చావు, అవకాశాన్ని ఇచ్చావు, అందుకని హృదయంలో ఆ భక్తి నిలుపుకునేటటువంటి శక్తిని కూడా నువ్వే ప్రసాదించాలి తండ్రి. నాకు జన్మలతో పనిలేదు, తరువాత ఏ జన్మ వస్తుంది అనేది తెలియదు, ఇంతకుముందు ఏ జన్మలో ఉన్నాము అసలే తెలియదు. కానీ ఇప్పుడు ఈ జన్మలో నేనేం చెయ్యాలి అనేది నువ్వు బాగా తెలియచేస్తూ ఉన్నావు, బుద్ధికి మనస్సుకు అందిస్తూ ఉన్నావు. కానీ నిలవకుండా పోతుంది తండ్రి. ఇన్ని శ్లోకాలలో ఇప్పుడు మనం ఆచార్యులు చెప్పినటువంటి శ్లోకాలలో
మనస్సుని శంకరుని పాదాబ్జముల యందే తదేక నిష్ఠతో కలిగి ఉండాలి అని చెప్పారు. అలాంటి మనస్సు నాకివ్వు. వస్తుంది, నిలబడుతుంది, కానీ మరలా తప్పిపోతూ ఉంది. ఇలా కాదు తండ్రి, నిన్ను శరణు వేడుతున్నాను, నువ్వు జ్ఞాన నిధివి కదా, నాకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదించు, ఆ జ్ఞానాన్ని నాలో నిక్షిప్తం చెయ్యి, నీకు శరణు అని మాట్లాడినప్పుడు నీ అనుగ్రహాన్ని ఇచ్చి తీరాలి కది తండ్రి అని ఆచార్యులు ఈ శ్లోకంలో అద్భుతంగా బోధ చేస్తూ ఉన్నారు. ఆసక్తి కలిగి మళ్ళీ మరిచిపోతున్నటువంటి ఈ జన్మలో గుర్తుంచుకునే విధంగా, అంటే ఆ తత్వాన్ని అర్థం చేసుకుని అంతటా అన్నిటా ఎప్పుడు ఎల్లప్పుడూ సదా నీ చింతనలో ఉండేట్లుగా నాకు అనుగ్రహం ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ జన్మైనా పర్వాలేదు, తర్వాత ఈ జన్మలో ఇప్పుడు నాకు ఆ నిధిని దాచుకునే విధంగా, అంతటా నీవే అనే సత్యాన్ని నాకు బోధపరిచే విధంగా అవకాశం ఇవ్వు, శరణు వేడుతున్నాను, ఆ ఆనంద ప్రవాహంలో విహరించే ఆసక్తి కలిగనివ్వు నాకు అని పరమాత్మని వేడుకుంటూ, ఇలాగా మనుష్యులలో మానవ జన్మ వచ్చినటువంటి ఉత్తమ జన్మ అయినటువంటి మానవ జన్మ భగవంతునిలా వేడుకోవాలి అని మనకి తెలియజేస్తున్నారు. ఇంకా 11వ శ్లోకం కూడా అదే భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. చూద్దాం. వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరో వా కశ్చిత్ భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. ఈ శ్లోకంలో ఏమంటున్నారు? ఓ శంభో, ఈ మానవ జన్మే వటుర్వా, బ్రహ్మచారిగా అయినా పర్వాలేదు, గేహీవా, పోని ఒక గ్రామస్థుడుగా ఉన్నా పర్వాలేదు, యతీవా యతిరపి జటీవా తదితరో, ఒక వానప్రస్థుడుగా ఉన్నా ఎట్లయినా కానీ, యతిగాకైనా కానీ, యతి కాని బ్రహ్మచారి కాని గ్రామస్థుడు కాని వానప్రస్థుడు కాని, లేదా వీళ్ళందరికంటే ఇతరుడు ఇంకొకళ్ళెవరైనా కావచ్చు. భవతు భవ కిం తేన భవతి, ఎవరైతే ఏముందయ్యా, అందువల్ల ఏమీ నష్టమేమీ లేదు, ఏ జన్మైనా పర్వాలేదు అని పైన శ్లోకంలో చెప్పి, ఇక్కడ మానవ జన్మ వచ్చింది అయినా బ్రహ్మచారి గాని గ్రామస్థుడు గాని వానప్రస్థుడు గాని యతి గాని జ్ఞాని గాని ఎవరైనా కావచ్చు, ఎవని యొక్క హృదయ కమలం నీ ఆధీనమై ఉంటుందో, ఎవని యొక్క మనస్సు నీ పాదార విందాల మీద ఆధీనమై ఉంటుందో వాడు నీవాడవుతున్నాడు కదా. అందుకనే స్వామి అలాగా ముందు శ్లోకంలో భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలో మనకి చక్కగా చెప్పాడు. హృదయంలో నిక్షిప్తం చేసుకునేటటువంటి విధానాన్ని చెప్పి ఇక్కడ ఆధీనమై ఉండాలి, ఆ హృదయ కమలం నీ ఆధీనంలో ఉండాలి, నీకే శరణాగతి చేస్తూ ఉండాలి, అప్పుడు అటువంటి వాడు నీవాడవుతాడు. మరి ఇక్కడేమో ఈ సంసార లంపటంలో పడి నిన్ను గుర్తు తెచ్చుకోవటం, నీ స్వాధీనంలోకి వెళ్ళాలని అనిపించుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఈ సంసార లంపటంలో పడిపోతూ ఉంది మనస్సు, మళ్ళీ గుర్తొస్తూ ఉంది. కానీ నాకు సహజ స్థితి కావాలి తండ్రి, సహజంగా అయిపోవాలి, నువ్వే నాకు శరణు, నీ పాదాల యందే నేను శరణాగతి చేస్తూ ఉన్నాను, నువ్వు తప్ప నాకు గతి లేదు అనేటటువంటి స్థితి నా మనస్సులో ఎప్పుడు స్థిరం చెయ్యాలి, అదే సహజమైపోవాలి. అప్పుడు ఈ సంసార భారాన్నంతా కూడా నీవే భరిస్తావు, నాకు ఇంక దీని గురించి చింత లేదు కదా. నిజానికి ఒక గృహస్థువు బ్రహ్మచారికి కానీ వానప్రస్థుడికి కానీ, లేదు ఒక సన్యాసికి కానీ
ఒక గ్రామస్తుడికి కానీ ఏదైనా సరే భోజనం పెట్టి ఒక సదుపాయం చేయటానికి అవకాశం ఉన్నటువంటి గృహస్థుగా ఉండేవాడికి అవకాశం ఉంటుంది. అటువంటి వాడికి ఎన్నో బాధ్యతలు, ఎన్నో కర్తవ్యాలు ఈ సంసారంలో ఉంటాయి, కాదని అనటం లేదు. అయితే నువ్వేం చెయ్యాలి అంటే భగవంతుడికి శరణాగతి చెయ్యి. అంటే ఎప్పుడు వచ్చిపోతూ ఉండేదిలాగా కాదు, గుర్తు రావడం, నువ్వు తెచ్చుకోవడం, మళ్ళీ పోవడం కాదు. మనస్సులో, హృదయంలో స్థిరంగా ఉంది, సహజమైపోయింది అనేటటువంటి స్థితిలో ఈ గృహస్థు ఉంటే వాడి సంసార బాధ్యతనంతా, భారాన్నంతా నీవే భరిస్తావు కదా ఇంకా అని ఆచార్యులు ఎంతో ఆనంద లహరిలో తేలియాడేటటువంటి మానవ జన్మ నీకు వచ్చింది, దీన్ని వృధా చేసుకోవద్దు. తరువాత జన్మలు ఏదైనా కానీ అనేదానికంటే ఇప్పుడు ఉన్న వాస్తవంలో నువ్వు ఎలా జీవనం సాగిస్తున్నావు. మనస్సు, బుద్ధి ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు, మన ఆ అన్ని అవకాశాలు ఉన్నటువంటి మానవ జన్మ, ఇంకా గృహస్థుగా ఉన్నావు. పోనీ బ్రహ్మచారి అయితే మాత్రమేంటి? బ్రహ్మచారి వేదాలు వల్లిస్తూ ఉంటాడు, చక్కగా బ్రహ్మానుభవంతో రమిస్తూ ఉంటాడు. ఇంకా ఒక సన్యాసి, ఒక యతి, వీళ్ళందరూ కూడా జటాజుటాలు చరించుకొని జడధారులై ఉన్నప్పటికీ భగవంతుని శరణాగతి చేయటానికి ఏమీ ఆ అభ్యంతరం లేదు కదా. ఎవరి పాత్ర వాళ్ళు పోషించుకుంటూ వాళ్ళ మనస్సులో నిన్నే శరణు చేసినటువంటి వాళ్ళ ఆనంద లహరి ఎలా ఉంటుంది, వాళ్ళ మనస్సు అధీనం, వాళ్ళ మనస్సు భగవంతుడికి, ఆ పశుపతికి అధీనం చేసినటువంటి వాళ్ళ భారాన్నంతా నీవే భరిస్తావు కదా తండ్రి. ఇంతటి గొప్ప జన్మనిచ్చిన నీకు అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం భవ. ఇంకా ఎవ్వరినీ శరణు వేడను తండ్రి, నీవే నా మనస్సులో స్థిరంగా నిలువు అని శంకరాచార్యులు మన చేత ఎంత గొప్ప ప్రార్థన చేయిస్తున్నారో చూడండి. ఇలాంటి భావం మనస్సులో నిలిచిపోవాలి అని సదా ప్రయత్నం చేస్తూ ఆ సహజ స్థితిలో ఉండేలాగా ఆశీర్వదించమని వేడుకుందాం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా వటుర్వా గేయీవా యతిరపి జటీవా తదితరో నరో వా యక్కశ్చిత్ భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. ఓం నమః శివాయ.